ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిశ్రేష్టమైన విలువైన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం నాయన. గడిచిన కాలమంతల్లో కాపాడి క్షేమాలు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరొక్క మారు విలువైన నీ మహాజ్ఞాన సంగతులు మేము ఆలోచన చేయుచుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మనం చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. భూలోక నటనకు పరలోక పురస్కారం అనే ఈ శీర్షికలో ఒక్కొక్క పాత్ర గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మరి ఈరోజు ఉత్తమ బాలలు గురించి మనం ఆలోచన చేద్దాం. బాలలు లేక పిల్లలు, బాల్యప్రాయం. ఈ బాల్యప్రాయంలో బాలలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో, దేవుడు కోరుకున్నట్టు బాల్య పాత్రను పండించి మెప్పించి బాల్యంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు చాలామంది బైబిల్ చరిత్రలో మనకు కనపడుతుంటారు. ఈరోజు మనం పిల్లల గురించి ఆలోచన చేసినప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అంటూ ఉంటారు. పౌరుడిగా పెద్దయిన తర్వాత ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి తన బాల్యప్రాయం చాలా దోహదపడుతూ ఉంటుంది. ప్రియులరా, బాల్య దశలో ఉన్నప్పుడు మనం నేర్చుకున్న ఆ మాటలు, ఆ జ్ఞానము, ఆ అక్షరాలు, ఆ నడవడిక, ఆ పద్ధతులు ఈరోజు మనకెంతగానో ఉపయోగపడుతున్నాయి. బాల్యప్రాయం సరిగ్గా లేకపోతే వారి మిగతా జీవితం కూడా సరిగ్గా ఉండదు. కనుక ఈ బాల్యప్రాయంలో ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది. అయితే పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఎలా ఉండాలి? తండ్రి తన బాధ్యత బిడ్డను పెంచుతాడు. తల్లి తన బాధ్యత బిడ్డకు సేవ చేయటంలో, బిడ్డను పైకి తీసుకురావటంలో వారి తల్లిదండ్రులుగా వారి పాత్రలు వారు చెయ్యాలి. దేవుడు చెప్పాడు, పిల్లల ఎడల ఎలా చేయమన్నాడో వాళ్ళు చెప్పారు కనుక వాళ్ళు చేస్తున్నారు. మరి తల్లిదండ్రుల ఎడల పిల్లలు ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేసినప్పుడు ద్వితీయోపదేశకాండము 5:16 మనం చదవగలిగితే, ద్వితీయోపదేశకాండము 5:16 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడివై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, పిల్లలారా, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, వారికి విధేయత చూపు. తండ్రికి ఒక బాధ్యత అప్పగించాడు, తల్లికి ఒక బాధ్యత అప్పగించాడు. పిల్లలు చేయవలసింది ఏంటో తెలుసా? తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఈ లోబడి ఉండే ఈ పరిస్థితి ఈరోజు పిల్లలకు లేదండి. పిల్లలు తల్లిదండ్రుల ఎడల విధేయత చూపట్లేదు. పిల్లల బాధ్యత ఏంటో తెలుసా? తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అని చెప్పాడు. తల్లిదండ్రులకు లోబడి ఉండి తల్లిదండ్రుల ఆజ్ఞల ప్రకారంగా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన బిడ్డ తన బాల్య పాత్రకు న్యాయం చేసిన వాడు అవుతాడు. ఎందుకంటే
మైనారిటీ తీరేంత వరకు పెద్దల సమక్షంలో ఉండాలి. ఇది బైబిల్ చెప్పింది. ఈరోజు చట్టాలు కూడా ఇదే చెప్తున్నాయి. కనుక ఇప్పటి వరకు మైనారిటీ తీరేంత వరకు 18 సంవత్సరాలు నిండేంత వరకు తల్లిదండ్రుల అదుపులో పిల్లలు ఉండాలి, పెద్దల సంరక్షణలో ఉండాలి. వారికి మైనారిటీ తీరిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛాపరులు, వాళ్ళు స్వయంగా ఆలోచన చేస్తారు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అప్పటి వరకు ఎవరొకరి నీడలో, ఎవరొకరి సంరక్షణలో ఉండాలి. అది తండ్రి అయినా తల్లి అయినా. ఒకవేళ వాళ్ళిద్దరు లేకపోయినా వాళ్ళ పాత్రను, వాళ్ళ బాధ్యత తీసుకునే ఇంకో పెద్ద ఉంటాడు, మామయ్యో ఎవరొకరు, తాతయ్యో ఎవరొకరు, వాళ్ళే సంరక్షకులు అంటారు. కనుక పిల్లలు వాళ్ళకి విధేయులుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు ప్రభు చెప్తున్నాడు ఇది. క్రైస్తవ పిల్లలారా, మీ తల్లిదండ్రులు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, మీరు వారికి లోబడి ఉండండి. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయత, తండ్రికి విధేయత, తల్లికి విధేయత. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే, ధర్మం, ఇది న్యాయం, దేవుడిచ్చిన ధర్మం ఇది. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అంటే తల్లిదండ్రులకు లోబడి ఉన్నవాడే దేవుని దృష్టిలో మంచి బాలుడు, మంచి బాలిక, మంచి బిడ్డ. అంటే తల్లిదండ్రులకు లోబడకపోతే మంచోడు కాదా? మంచోడు కాదు. ఎందుకంటే దేవుడు నీ బాధ్యతను, బిడ్డగా నీ బాధ్యతను నీ తల్లిదండ్రులకు అప్పగించాడు. మైనారిటీ తీరంత వరకు నీ బాధ్యత వాళ్ళదే. గనుక ఇది ధర్మం, న్యాయం. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే భూమి మీద ఉన్న నీ తల్లిదండ్రులను సన్మానించాలి. భూమి మీద ఉన్న నీ తల్లిదండ్రులను సన్మానించాలి. కనుక పిల్లలు ఈరోజు ఎలా ఉంటున్నారు, ఎలా తయారవుతున్నారు? తల్లిదండ్రులకు లోబడవలసిన పిల్లలు తల్లిదండ్రులకు లోబడక తల్లిపై తండ్రిపై వ్యతిరేకస్తులై, మూర్ఖులై, గర్వాంధులై, భయంకరులుగా మారిపోతున్నారు. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఎలాంటి దురలవాట్లు ఉన్నాయండి వాళ్ళకి, పిల్లలకి. తండ్రి అంటే భయం లేక, తల్లి అంటే భక్తి లేక, బెదురు లేక, చిన్నతనంలో నుంచి దురలవాట్లకు లోనైపోయి భయంకరస్తులుగా మారిపోతున్నారు. ప్రియులరా, ఆలోచించండి. ఇశ్రాయేల్ కాలంలో దేవుడు ఏం చెప్పాడు ఒక్కసారి మీకా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు. దేవుడి గురించి చెప్పలేదు గనుక, దేవుని యొక్క భయభక్తులు లేకపోవటం వలన ఈ సమాజంలో ఎలాంటి వారు వస్తున్నారో చూడండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, తండ్రిని తృణీకరించుచున్నాడు. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేస్తున్నారు. తండ్రిని నిర్లక్ష్య పెట్టి పిల్లలు ఇదిగో ఈరోజు సమాజంలో మనకు కనపడుతున్నారు. ప్రియులారా,
మరి ముఖ్యంగా పిల్లలకి ఈ మాటలు తప్పనిసరిగా తల్లిదండ్రులు కూర్చోబెట్టి వినిపించండి. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? పిల్లలకు, మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. మీ తల్లిదండ్రులను మీరు నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేస్తే మీరు పాడైపోతారు. అది పాడైపోయిన సమాజం ఈరోజు మనం చూస్తున్నాం. అంటే నిర్లక్ష్యం చేశారు, తల్లిదండ్రులను తృణీకరించేశారు. సామెతల గ్రంథం 35:11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము. నన్నెందుకు కన్నావు? తల్లిని అడుగుతున్నారు, తండ్రిని అడుగుతున్నారు. నువ్వెవడవు అసలా? తండ్రిపై వ్యతిరేకం. ప్రియులరా, తండ్రిని శపించి తల్లిని దీవించని తరము కలదు. ఎలాంటి తరం వచ్చింది చూడండి. తండ్రిని శపిస్తున్నారు, తల్లిని కూడా దీవించరు. అమ్మా, నువ్వు ధన్యురాలు, అమ్మా నీ మాటకు నేను లోబడతాను. లోబడని తరం అండి. 17 అదే అధ్యాయం 17 తండ్రిని అపహాసించి. తండ్రిని అపహాసించకూడదు. నాన్న నీకేం తెలియదులే, కూర్చో. ఈరోజు సినిమాలు, సీరియళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. ఒకప్పుడు పురాతనమైన సినిమాలు ఎలా ఉండేయో తెలుసా? పితృవర్యులు, మాతృవర్యులు అనేవారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నాన్నగారు, అమ్మగారు, గారు అని పిలిచేవారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత కల్చర్ వస్తుంది కదా, నాగరికత డెవలప్ అవుతుంది, మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అమ్మ నాన్న అని పిలటం, మమ్మీ డాడీ అని పిలటం. ఇప్పుడు తండ్రిని పేరు పెట్టి పిలిచేవాళ్ళు, అమ్మని హేళన చేసేవాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. సినిమాలు, సీరియళ్ళు చూసి మారిపోయి ఎలా దారుణంగా తయారవుతున్నారో చూడండి. ఒక 10 సంవత్సరాల క్రితం జయశాలి గారు ఒక పాటల ఆడియో క్యాసెట్ ముందు మాట్లాడారు ఆయన. ఒకప్పుడు అమ్మా నాన్నగారు అని మాట్లాడే వారే ఇప్పుడు ఏమే నీ మొగుడొచ్చాడా అనే పరిస్థితికి దిగజారిపోయారు అని ఆయన ఈ సమాజానికి చెప్పారు. ప్రియులరా, నిజం. తల్లిని పట్టుకుని మీ ఆయన వచ్చాడు, మీ ఆయనకి చెప్పు అనేవారు లేరా? తండ్రిని పట్టుకుని మీ ఆవిడికి చెప్పు ఈ మాట అనేవారు లేరా? అలాంటి వారిని బైబిల్ ఏం చెప్తుందో తెలిసి ఈ మాట చదవండి సరిగ్గా. తండ్రిని అపహాసించి, అపహాసం, తండ్రిని హేళన చేయటం. తండ్రిని అపహాసించి, తల్లి మాట, నీ మాట నేను వినను, నువ్వేం చెప్పినా నేను చేయను అన్న వారిని బైబిల్ ఏం చెప్తుందో చూడండి. వాళ్ళ కళ్ళు కాకులు వచ్చి పీకేయలరా నీ కన్ను. నిన్ను కన్ని పెంచి పెద్ద చేసిన నీ తండ్రి మాట వ్యతిరేకిస్తున్నావు, అపహాసం చేస్తున్నావు. 9 మాసాలు గర్భంలో పెట్టుకుని మోసిన నీ తల్లి నీకు పాలిచ్చి పెంచి నీకెన్నో సేవలు జరిగించి ఎప్పుడు నీ మేలు కోరే నీ తల్లికి మాట వినకపోతున్నావే, కాకులొచ్చి నీ కళ్ళు పొడి చేసినా పర్వాలేదంటున్నాడంటే ఆలోచించండి ప్రియులారా. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, ప్రారంభం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. బైబిల్ ప్రారంభం నుంచి, బైబిల్ ఇస్తున్నప్పుడు నీ తల్లిదండ్రులకు లోబడు, తండ్రులారా మీ పిల్లల్ని ఎలా పెంచండి. ఒక మంచి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో దేవుడు కోరుకున్నాడు. పిల్లల కాలంలో పిల్లలు ఏం చెయ్యాలో
వాళ్ళ ప్రధానమైన బాధ్యత ఏంటో చెప్పాడు. నీ తండ్రి మాట నీ తల్లి మాట విను, వాళ్ళకి విధేయత చూపు. చూపక అల్లరిగా, అల్లరి చిల్లరిగా, అల్లరి మోకలుగా తిరిగి ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు చెప్పండి ప్రియులారా. స్నేహితులతో కలిసి వెళ్ళిపోయి చెరువుల్లోనూ నదుల్లోనూ పడి చచ్చిపోయిన పిల్లలు లేరా? దాని లోతు తెలియదు, దాని ప్రభావం తెలియదు, దాని యొక్క విశేషం తెలియక ఈరోజు ఎంతోమంది అపాయానికి గురైపోతున్నారు తల్లిదండ్రుల దగ్గర దాచిపెట్టేసి. ప్రియులారా, అలాంటి తరం ఒక తరం ఉందండి. ఎలీషా కాలంలో రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23, 24 వచనాలు చదివితే ఎలీషా కాలంలో ఏం జరిగిందో చూడండి. ఇది రియల్గా జరిగింది. పిల్లలు, తల్లిదండ్రులకు లోబడని పిల్లలు అల్లరి ముక్కగా ఈరోజు అల్లరి చిల్లరగా తిరుగుతున్న ఏకమంది పిల్లలు. అలాంటి వారు ఈ మాటలు తప్పనిసరిగా వినాలి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23, 24 వచనాలు. అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. ఎలీషా గారు త్రోవన పోచుండగా ఒక దైవజనుడు అతడు పట్టణంలోంచి ప్రయాణమై వెళ్తున్నాడు. వెళుతున్న సమయంలో కొంతమంది బాలలు వారు వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. బోడివాడ హేళన. ఒక దైవజనుడు ఆయన ప్రయాణమై వెళ్తుంటే, పట్టణం ఎక్కిపోతుంటే కొంతమంది వచ్చి హేళన చేస్తున్నారండి. దైవజనుణ్ణి హేళన. వద్దు సుమా, పిల్లలు అలా చేయకూడదు. దేవుని సేవకుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. హేళనగా చూడకండి దేవుని సేవ చేస్తున్న వారిని. దైవజనుడు చూసి బోడివాడా ఎక్కుపొమ్మని అపహాస్యం చేస్తున్నారండి. అపహాస్యం చేస్తుంటే అతడు వెనుకకు తిరిగి వారిని చూచి, ఏంటండి ఎన్నిసార్లు ఓర్చుకుంటాడండి, ఓర్చుకుని బోడివాడ ఎక్కుపొమ్మని ఆహాహా అని నవ్వేసి అల్లరి చిల్లరి. పిల్లలు ఎలా ఉంటారండి? అల్లరి మోక. ఎక్కడ నవ్వాలో ఎక్కడ నవ్వకూడదో, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియని అమాయకమైన వారిగా ఈరోజు అల్లరి పిల్లలుగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ముందు వాళ్ళ తల్లిదండ్రులకు లోబడలేదు వాళ్ళు. ఆ తండ్రి వయస్కుడైన దైవజనుడు వెళుతుంటే దైవజనుడిని హేళన చేస్తున్నారు. బోడివాడ ఎక్కుపో అని హేళన, అపహాసం, ఆహాన్న వేస్తుంటారు. ఆయన వెనక్కి చూసి శపించాడండి. యెహోవా నామమున మిమ్మల్ని శపిస్తున్నానని ఒక్కసారి వెనక్కి తిరిగాడు. 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చినాయి. 42 మంది పిల్లలు. అంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఎల్లరి మొకంతా ఒక దైవజనుడు వెళుతుంటే బోడివాడ అని హేళన చేస్తున్నారు. ఒక్కసారి ఆ పిల్లల్ని చూసి శపించినప్పుడు 42 మందిని చీల్చేసినయట. చూసారా? 42 మంది పిల్లలు, బాలులని. పిల్లలు ఎలా వండాలో అలా వండక, ఎలా వండకూడదో అలా ఉంటున్నారు ఈరోజు. న్యూస్లో చూస్తున్నాం కదండి, వాళ్ళకి ఎలాంటి అలవాట్లండి. బాల్య ప్రాయములోనే భయంకరమైన వారిగా మారిపోతున్నారే. అబద్ధికులుగా, దోపిడిగాళ్ళుగా, దొంగలుగా. ఈరోజు దొంగలు, దోపిడీదారులు, సమాజాన్ని మోసం చేసేవారు, అబద్ధికులు అందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? వారి బాల్య ప్రాయం సరిగ్గా లేదు. వాళ్ళ గురించి
కీర్తనల గ్రంథము 58వ కీర్తన 3వ వచనం చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథము 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని ఇదిగో వాళ్ళ పసితనం నుండి బాల్యప్రాయమే మంచిది కోదటండి వాళ్ళది. తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే బాల్యప్రాయములోని అబద్ధాలు, బాల్యము నుంచే వారు అబద్ధాల పలికి తప్పిపోవుదురు. బాల్యము నుంచి అబద్ధాల పలికి తప్పిపోవుదురు. బాల్యం బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది, బాల్యం బాగోకపోతే భవిష్యత్తు బాగోదు. కనుక పిల్లలకి సండే స్కూల్ అవసరం, పిల్లలకి బైబిల్ స్టడీ అవసరం, పిల్లలకి దైవజ్ఞానం అవసరం. అబద్ధం ఆడాలో, అబద్ధం ఆడితే ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో, వాళ్ళు ఎలాంటి శిక్షలోనికి వెళ్ళిపోతారో, అబద్ధం దేవుడి దృష్టిలో ఎంత నేరమో, ఇవన్నీ చిన్నతనం నుంచి నీ పిల్లలకి తెలియాలి. తెలియటం కొరకు ఎంతమంది పిల్లలని మరి దేవుని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు చెప్పండి తల్లిదండ్రులు? లోక సంబంధమైన స్కూల్కి జాయిన్ చేస్తున్నావే. దైవ కార్యక్రమాల గురించి, దేవుని యందు భక్తి నేర్పించటంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఈరోజు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. పుట్టుక తోడనే వారు అబద్ధములు పలికి సమాజాన్ని మోసం చేయటానికి బాల్యప్రాయంలోనే పునాది పడిపోతుందండి. దేవుడు బాల్యాన్ని కూడా చూస్తున్నాడు. బాల్యంలో ఏం చేస్తున్నారో ఈ పిల్లలు చూస్తున్నారు. అందులో బాల్యంలో కూడా దేవుణ్ణి మెప్పించిన ఉత్తమ బాలలు చరిత్రను మనం చూసుకోబోతున్నాం. ఇది ఈనాటి బాలలందరికీ గుణపాఠం కావాలి. ఎందుకు ఉత్తమమైన వారిని గురించి మేము చెప్తున్నాము అంటే, ఉత్తమ తల్లి, ఉత్తమ తండ్రి, ఉత్తమ భార్య, ఉత్తమ భర్త, ఉత్తమైన వారి పాత్రలు ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళని ఆదర్శంగా చేసుకోవాలి. ఇదిగో ఉత్తమ బాలల చరిత్రను మీ ముందు తీసుకురాబోతున్నాను. బాల్య ప్రాయములోనే వాళ్ళు దేవుని పక్షాన నిలబడి దైవ కార్యక్రమాలు బాల్య ప్రాయములోనే గంభీరంగా జరిగించిన ఎంతోమంది బాలలు తమ బాలల పాత్రకు న్యాయం చేసిన వారిని మీ ముందు చెప్పబోతున్నాను నేను. ప్రతి బిడ్డకు వినిపించండి అలా తల్లిదండ్రులను. ప్రతి బాల్యుడికి, ప్రతి బాలికకు ఈ మాటలు వినిపించండి. కూర్చోబెట్టండి, పాఠాన్ని వినిపించండి. ఎందుకో తెలుసా? ఈరోజు ఎన్ని దురలవాట్లకు లోనైపోరో తెలుసా? పుట్టినప్పటి నుంచి, వాళ్ళకి ఊహ వచ్చినప్పటి నుంచి అబద్ధాలు 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 పలకటం మొదలుపెట్టారు. ఎందుకు? తల్లి అబద్ధం ఆడుతుంది, తండ్రి అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం 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 వెళుతుంది ఈరోజు. అది సాతాను వలన కలిగింది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వద్దండి. పుట్టుకతోనే అబద్ధములు పలుకుచూ సమాజాన్ని మోసం చేయటానికి వారి చిన్నతనంలో పడిన బీజం పెద్దదిగి సమాజంలో చీడ పురుగుల్లా మారిపోతున్నారు. మేలు చెయ్యాలి, మంచి చెయ్యాలి, అనేకులకు ఉపయోగపడాలి. వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళ పెద్దల ఎడల వాళ్ళు ఎంతవరకు బాధ్యత వహిస్తున్నారో పసితనంలో తెలియాలండి. తెలుస్తుంది, ఖచ్చితంగా చెప్తే తెలుస్తుంది. తెలిసి కూడా తెలియనట్టుగా బాధ్యత రహితంగా ఉంటున్న పిల్లలకు బాధ్యత నేర్పించటానికి ఈరోజు మీరందరూ ప్రయత్నం చేయండి. రైట్? మరో వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 10:21 ఇది యేసు అన్న మాట. మత్తయి సువార్త 10:21 సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించేసే పరిస్థితి వస్తుందంట. రాబోతున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి వస్తుందో చూడండి.
పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. ఎంతమంది ఏమండి వార్తల్లో మనం చూస్తున్నాం, తమ తండ్రికి చావుకు కారకులైపోయారు. ఆస్తి కొరకు చంపిన వాడు లేడా? పదవి కొరకు, ఆ సింహాసనం కొరకు తండ్రిని చంపి ఆ సింహాసనం ఎక్కిన వారు లేరా? పిల్లలు లేచి తమ తల్లిదండ్రులపై పడి చంపుతారు అన్న యేసు మాట చూడండి, సమాజంలో ఎలాంటి వారు ఉండబోతున్నారో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:2 చదువు. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, అంచె దినాలలో అపాయకరమైన కాలము రాబోతుంది. అంచె దినాల్లో అపాయకరమైన కాలం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు విధేయులు కానివారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభు యొక్క శిక్షలు, బోధలు పెంచితే మంచి తల్లిదండ్రులు వాళ్ళు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉంటే మంచి పిల్లలు వాళ్ళు. తల్లిదండ్రులకు విధేయత చూపని పిల్లలు అపాయకరమైన కాలంలో కనపడతారంటున్నాడు. ఈరోజు సమాజంలో అలాంటి తరం ఉంది. ఇప్పుడు దీన్ని మార్చాలి. మార్చేది ఎవరు? క్రైస్తవులే మార్చాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ఇది ధర్మం. నీ తండ్రిని సన్మానించాలి, నీ తల్లి గౌరవం ఇవ్వాలి, నీ తల్లి మాటలు పెడచెవిన పెట్టకూడదు, నీ తండ్రి మాటను తృణీకరించకు. ఎన్ని మాటలండి పిల్లలకు హెచ్చరికలు, ఎన్ని హెచ్చరికలు ఉన్నాయో తెలుసా? పిల్లలకి చాలా హెచ్చరికలు ఉన్నాయి. కనుక అపాయకరమైన కాలములో తల్లిదండ్రులకు అవిధేయులుగా మారిపోతారు అని బైబిల్ చెప్పిన మాట ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. అలాంటి వారిని మనం మార్చాలండి. పిల్లలుగా ఉన్నప్పుడే వారికి మంచి పునాది వేయించండి తల్లిదండ్రులారు. బాలుడు నడవలసిన త్రోవ ఇది, దేవుడు చెప్పిన త్రోవలో నడిచిన బాలురు ఉత్తమమైన బాలురు. తమ పాత్రకు న్యాయం చేసిన వారు, మెప్పించిన వారు, దేవుణ్ణి సంతోషపెట్టిన వారు. బాలుర యొక్కయు, చంటి పిల్లల యొక్కయు స్తోత్రాలతో ఆనందించే దేవుడండి. బాల్య ప్రాయములు ఎంతమంది తమ నోటితో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, తమ మాటతో దేవుని పని కొరకు ఉపయోగపడుతున్నారు. చెప్పండి. మత్తయి సువార్త 15:4 చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 15:4. యేసుక్రీస్తు అంటున్నాడు, తల్లిదండ్రులను గణపరచాలని తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పకుండా చచ్చిపోతాడు. వాడు దేవుని దృష్టిలో తల్లిదండ్రులకు వ్యతిరేకం అవ్వకండి. ఎందుకంటే మీ బాధ్యత అంతా తల్లిదండ్రులకు అప్పగించాను. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటున్నారా? యేసుక్రీస్తు అంటున్నాడు, మళ్ళీ చదువుదాం. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించకూడదు. నన్ను ఎందుకు కన్నావని తండ్రిని అడిగినవాడు, తల్లిని అడిగినవాడు, నన్ను ఎవడు పెంచమన్నాడని అడిగినవాడు మరణానికి పాత్రుడు. వాడు మరణ శిక్ష పడాలి. అంత భయంకరమైన తప్పు చేసినట్టు ఉంది. ఎంతమంది శిక్షకు పాత్రులు చూడండి. భయం లేదు. తల్లిదండ్రులంటే భయం లేదు. తండ్రే కదా, మా నాన్నే కదా, మా అమ్మే కదా, మా పేరెంట్సే కదా,
మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం, ఎందుకంటే మేమంటే ప్రేమ. నేను ఏం చేసినా మా నాన్న కాదండండి అంటుంది ఒక అమ్మాయి. ఏం చేసినా కాదంట. ఈ మధ్య ఒక వార్త సంచలనం అయిపోయింది, చూసారా మీరు? ఒక టీవీ సీరియల్ నటి ఒక్కడిని ప్రేమిస్తే పర్లేదండి అమ్మాయి, ముగ్గురిని ప్రేమించింది. ముగ్గురితో ప్రేమ కార్యకలాపాలను చేసింది అమ్మాయి. ఆ ముగ్గురు ఒకరినొకరు తిట్టుకుంటుంటే, ఒకరి మీద ఒకరు పడుతుంటే, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటుంటే, ఈ అమ్మాయి చేసిన తప్పు అది బట్ట బయలై ఒక భయమా, భక్త, మా నాన్న ఏమనుకుంటాడో, మా అమ్మ ఏమనుకుంటుంది, నా వల్ల నా పేరెంట్స్ ఏమైపోతారు అనుకుంటున్నారా? చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిందండి. ఎంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులకు తలెత్తుకోలేకుండా చేస్తున్నారో చూడండి. ఎంతమంది పిల్లలు, తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు, పెద్దవారి భయం లేదు. కుటుంబ వ్యవస్థ, నా గురించి, నా మీద ఆధారపడిన కుటుంబ వ్యవస్థ, నేను ఒక చిన్న తప్పు చేస్తే ఆ కుటుంబం ఏమైపోతుందని ఆలోచన లేదు. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, తల్లిదండ్రులను దూషించిన వాడు తప్పక మరణము పొందవలెనని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుడు ఎలాంటి పరిస్థితి పెట్టాడో పిల్లలారా వినండి. మీ తల్లిదండ్రుల మాట వింటే దేవుడు సంతోషపడతాడు. మీ తల్లిదండ్రుల మాట వ్యతిరేకిస్తే, వ్యతిరేకించి తిరిగి మీ తండ్రిని తల్లిని దూషిస్తే మరణశిక్ష వెయ్యాలి నీకు అంటున్నాడు ఆయన. మరణశిక్షకు తగిన పాపము, ఆజ్ఞను అతిక్రమించి అంత నేరం చేస్తున్నట్టు లెక్క. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. కనుక పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయత చూపండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:20 పిల్లలారా, అన్ని విషయాల్లో మీ బాధ్యత అంతా మీ పేరెంట్స్ పైన పెట్టాను నేను. కనుక పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినండి. పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులకు విధేయత చూపండి. మీ తల్లిదండ్రులకు లోబడండి. అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగ్గ పని. నీ తండ్రికి లోబడ్డావా, నీ తండ్రి మాట విన్నావా, నీ తల్లి మాట విన్నావా, ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. ఈరోజు ఎంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో వారి మాట వింటున్నారో చెప్పండి ప్రియులారా. వినమన్నాడు. ఉత్తమమైన బాలలు వినేవారే. ప్రభువులో ఉన్న నీ తల్లిదండ్రులకు, ప్రభువులో ఉన్న నీ తల్లిదండ్రులు ప్రభువులో ఉంటే నీ తల్లిదండ్రుల మాట విను. వాళ్ళ వాక్యాన్ని బట్టి నిన్ను పెంచుతారు. మరో మాట చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథం 12:1 బాల్య ప్రాయములో ఏటండి అని అనుకుంటున్నారా? బాల్య ప్రాయములో దేవుడు ఏం చెప్తున్నాడో ప్రసంగి గ్రంథం 12:1 దుర్దినములు రాకముందే, చెడ్డ రోజులు రాకముందే, నువ్వు చెడిపోకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సుకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే. నీ బాల్య దినములు ఎందే నిన్ను ఎవరు పుట్టించారో, నీకెవరు జీవాన్నిచ్చారో, నీకెవరు ఈ ఊపిరినిచ్చారో, నీ కళ్ళ ముందు కనబడే ఈ ప్రకృతి ఎవరు చేశారో
ఆయనను స్మరణకు తెచ్చుకో. ఆటలు, పాటలు, డ్యాన్సులు, గేములు, అబద్ధాలు, అల్లర్లు, చిల్లర్లు ఇలాగేండి ఈ లోకం అంతా. బాల్య దినములో సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకుని బాల్య ప్రాయం నుంచి దేవుని పని కొరకు ఆలోచించిన పిల్లల చరిత్ర, ఉత్తమ బాలల చరిత్ర మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఆలోచన చేస్తున్నాం. వారు బాల్య ప్రాయం నుంచి ఎలా దేవుని కొరకు పని చేశారు, వాళ్ళు ఎలా జీవితాలు మలుచుకున్నారో, వాళ్ళు ఎంత మంచి జీవితాలు జీవించారో, వాళ్ళ తల్లిదండ్రులకు లోబడి దేవుని పనుల కొరకు పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడే, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఎలా మాట్లాడారో, ఏం చేశారో, ఎలాంటి కార్యక్రమాలకు తలపెట్టారో, సాహసోపేత కార్యక్రమాలు ఉత్తమ వీర బాలులుగా, వీర బాలికలుగా వారు ఎలాంటి కార్యక్రమాలు చేసి చరిత్ర పుటల్లో దేవుని దృష్టిలో గొప్పవారిగా నిలిచిపోయారనే సంగతి మనం ఆలోచన చేయబోతున్నాం. నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్యప్రాయంలోనే నీ దేవుడు అంటే నీకు అర్థమైపోవాలి. బాల్యప్రాయములోనే దేవుని గురించిన స్మరణ. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న చాలామంది పిల్లలు బాల్యప్రాయంలోనేనండి. వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళు పాడుతున్న పాటలు, దేవుని కొరకు వాళ్ళు ఎలా పని చేస్తున్నారో చిన్నతనంలో వాళ్ళు చూస్తున్నప్పుడు అండి ఆనందపడిపోతుంటానండి ఒక్కొక్కసారి వాళ్ళు చూసి. సినిమాల పేర్లు చెప్పేవాళ్ళు. చిరంజీవి గారు 152 సినిమాలు ఒక చిన్న పాప చెబుతుంటే చిరంజీవి ఉప్పొంగిపోతున్నాడండి. ఆ తల్లిదండ్రులు చిరంజీవి నటించిన 150 సినిమా పేర్లు నేర్పించారు వాళ్ళు. మా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో అలా నేర్పించారు. 66 పుస్తకాలు దడ 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 చెప్పమంటే చెప్పేస్తారు, గనగనలాడేస్తారు మా పిల్లలు. ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో అవన్నీ చెప్తున్నారు. ఈ లోక జ్ఞానం కన్నా దేవుని జ్ఞానం గొప్పదని పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళు చెబుతుంటే వాళ్ళు చూడకుండా వచ్చిరని మాటలతో, పసి మాటలతో వాళ్ళ పలుకుతున్నప్పుడు, వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నప్పుడు, వాళ్ళ పాటలు పాడుతున్నప్పుడు, వాళ్ళ దేవుని మాటలు అనర్కలంగా చెప్తున్నప్పుడు నిజంగా వెంటనే మేమే ఆనందపడిపోతుంటే ఆ దేవుడు ఇంకా ఎంత ఆనందపడతాడు. ఈ కుళ్ళి రాజకీయాలు, ఈ కుళ్ళి మీడియా, ఈ లోక సంబంధమైన దురలవాట్లతో అనేక మంది పిల్లలు వాటితో చిక్కుకుపోయారండి. అల్లరి మూకగా తయారవ్వారు, చెడు అలవాట్లతో దూసుకుపోతున్నారు. ఈరోజు ఎవరు దాంట్లో చూడండి స్మార్ట్ ఫోన్లు. ఈరోజు చిన్నపిల్లలు ఫోన్లతో ఆడుకుంటున్నారండి. ఫోన్లలో గేమ్స్, ఫోనుల్లో చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు. హై స్కూల్లోకి వెళ్ళిన బాలురు, చిన్నపిల్లలు నీలి చిత్రాలు సెల్ ఫోన్లో చూస్తూ ఆనందపడుతున్నారండి. ఎలాంటి దురలవాట్లకు లోనైపోయారండి పిల్లలు, ఎలాంటి దురలవాట్లకు లోనైపోయారు. చిన్నతనంలోనే మోహపు చూపులు, చిన్నతనంలోనే బూతులు, వాళ్ళ నోట నిండా బూతులు, చిన్నతనంలోనే అబద్ధాలు, చిన్నతనంలోనే తాగుళ్ళు, చిన్నతనంలోనే జోదాలు, చిన్నతనంలోనే అన్నీ బాల్యప్రాయములోనే వాళ్ళు నేర్చుకుంటుంటే 13 సంవత్సరాల బిడ్డ తండ్రి అయిపోయాడని విన్నామండి మనం. ఏంటండి అది? అప్పటికి ఇలాంటి తుచ్చమైన కోరికల మీద వెళ్ళిపోయింది వాడి మనసు. బాల్య ప్రాయములో దేవుణ్ణి స్మరించి దైవ కార్యక్రమాల గురించి ఆలోచించవలసిన పిల్లలు దేవుడు మన కొరకు ఎన్ని చేశాడు, ఇవన్నీ మన కొరకు ఉన్నాయి, మనం ఏం చెయ్యాలని ఆలోచించవలసిన పిల్లలు ఈరోజు ఎలా అయిపోయారు చూడండి. చిన్న పిల్లలారా, ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. చిన్న పిల్లలారా,
బాలురులారా, ఉత్తమమైన బాలలు, చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగారు. ప్రారంభ సంఘంలో చిన్న పిల్లలు తండ్రిని ఎరిగిన వారు. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఏమంటే యేసు దగ్గరకు అనేక మంది బిడ్డలను తీసుకొచ్చారండి తల్లిదండ్రులు. ఆ చిన్న పిల్లలను చూసి యేసు ఆనందపడిపోడు. శిష్యులు ఆటంకపరుస్తుంటే వాళ్ళని గద్దించాడు, వాళ్ళని నా యొద్దకు రానివ్వండి. పిల్లలంటే దేవునికి ప్రాణం. ఆ బాల్యప్రాయం అంతా దేవుడు చూస్తున్నాడు. బాల్యప్రాయంలో దేవుణ్ణి మెప్పించావా, శబాష్, ద బెస్ట్ అవార్డు నీకు వచ్చేస్తుంది. బాల్యప్రాయంలోనే బాలుడు పాత్రకు న్యాయం చేసిన పిల్లలు, ఆదిలో ఉన్నవాడిని తండ్రిని ఎరిగిన వారుగా పిల్లలు ఉన్నారు కనుక నేను రాస్తున్నానంటే బాల్యప్రాయమునందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. బాల్యప్రాయమునందే చిన్నప్పుడే మోకరించి ప్రార్థన చేసిన పిల్లలు ఉన్నారు. చిన్నతనంలోనే దేవుని గురించి మాటలు చెప్తున్న పిల్లలు ఉన్నారు. చిన్నతనంలోనే దైవ కార్యక్రమాలు గంభీరంగా చేసిన పిల్లలు ఉన్నారు. మంచిది. చాలామంది తల్లిదండ్రులకు బాగోపోయిన వాళ్ళ పిల్లలు మంచివాళ్ళుగా ఉన్నారు. బాలుడు పాత్రకు న్యాయం చేసిన వారు ఎవరు? ఎవరు తమ పాత్రకు బాగా పోషించి దేవుని మెప్పించారు? దేవుని మెప్పించారు చెప్పండి. అలాంటి పాత్రలు మనం ఒక్కొక్కటి ఆలోచించేద్దామండి. చిన్న పిల్లలు, బాలురు, బాలికలు. పిల్లలు మేమేం చేస్తాం, దేవుని కొరకు మేమేం చేయగలుగుదాం అని అనుకోలేదండి. వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. బాల్య ప్రాయంలోనే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. దావీదంటాడు, దేవా బాల్య ప్రాయంలో నేను చేసిన పొరపాట్లు, తప్పులు నా విషయమై నన్ను జ్ఞాపకం చేసుకోకు, మర్చిపోతాండ్రి అవి. బాల్య ప్రాయంలో ఒకవేళ నేనేమైనా పొరపాటు చేస్తే క్షమించని ప్రార్థన చేశాడు అంటే, బాల్య ప్రాయములో నువ్వేం చేస్తున్నావో కూడా దేవుడు విడిచిపెట్టడం చూస్తూనే ఉన్నాడు. కనుక ఉత్తమమైన బాలలు ఎవరు అనేది మనం ఆలోచన చేద్దాం. ఆ ఉత్తమమైన బాలలు పాత్రను పోషించిన ఎంతోమంది బాలలు, బాలురు, బాలికలు బైబిల్లో రాయబడ్డారండి. అందులో కొంతమందిని బాగా ఆ తరములో మెప్పించి పాత్రకు న్యాయం చేసి తండ్రి చేత శబాష్ అనిపించుకున్న కొన్ని పాత్రలు మనం చూద్దాం. మరి ఉత్తమమైన బాలల్లో బాలురు విభాగానికి వచ్చినప్పుడు ఈ బాలుర్లో ఉత్తమమైన బాలుడు ఎవరు? ఉత్తమ బాలురు నామినేట్ అయిన వారిని చూద్దాం మనం. ఓకే, అందులో యేసేపు, సమూయేలు, దావీదు, యేసు, తిమోతి, చాలామంది ఉన్నారు. కానీ ఒక 5గురిని మాత్రమే ముందు ఉంచుతున్నాను. ఈ 5గురిలో ఎవరు బాల్యప్రాయములో తమ పాత్రకు న్యాయం చేసిన వారు అనేది వచ్చే ఎపిసోడ్లో మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.